వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. రష్మి గౌతమ్ మనందరికీ తెలిసినటువంటి యాంకర్, సినీ నటి. ఆమెకి అభిమానులు చాలా మంది ఉన్నారు. జబర్దస్త్ యాంకర్గా ఆమె సంపాదించుకున్నటువంటి పేరు ప్రఖ్యాతులు తక్కువేం కాదు. అంతకుముందు ఆమె సినిమా నటిగా సాధించుకోలేనటువంటి పాపులారిటీని ఆ జబర్దస్త్ షో ఏదైతే ఉందో దాని ద్వారా ఆమె సంపాదించుకోగలిగారు. అలాగే సుడిగాలి సుధీర్ తోటి ఆమె కెమిస్ట్రీ ఏదైతే ఉందో అది కూడా ఎంతగా పాపులరో మనందరికీ తెలుసు. వాళ్ళు నిజ జీవితంలో దంపతులైతే చూడాలని చెప్పేసి కోరుకునే వాళ్ళు కూడా వేల సంఖ్యలో ఉంటారు. అంత బాగా రష్మి గౌతమ్ మనందరి హృదయాల్ని చూరగొన్నారు, అందులో నో డౌట్. సో వైజాగ్ చెందినటువంటి ఆమె ఇప్పుడు వార్తల్లో వ్యక్తిగా మారుతూ ఉన్నారు. తన సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా వ్యక్తం చేస్తున్నటువంటి బలమైనటువంటి అభిప్రాయాలు ఏవైతే ఉన్నాయో భారతదేశం గురించి, అలాగే తన కమ్యూనిటీ గురించి, తన మూలాల గురించి ఆమె మాట్లాడుతున్నటువంటి వైనం ఏదైతే ఉందో అది చాలా మంది దృష్టిని ఆకర్షిస్తున్నది, ఆకట్టుకుంటున్నది. ఇంతకీ లేటెస్ట్గా జరిగినటువంటి విషయాలు ఏమిటి? ఈ ఇరాన్ అమెరికా యుద్ధం ఏదైతే ఉందో, ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం ఏదైతే ఉందో, ఈ విషయంలో ఆమె ఎవరి పక్షం వహిస్తూ ఉన్నారు? ఇండియన్ ముస్లింలు కొంతమంది ఏవైతే తమ భావాలను వ్యక్తం చేస్తూ ఉన్నారో దానిపై ఆమె ఎలా స్పందిస్తున్నారు? ఇవి ఇప్పుడు చర్చనీయాంశంగా మారే సోషల్ మీడియాలో. ఇది ఆమె అఫీషియల్ హ్యాండిల్. ఒక్కసారి ఆమె పెట్టినటువంటి పోస్ట్ ఏంటో చూద్దాం. హలో, దిస్ ఈజ్ మై కంట్రీ. ఐ ఆమ్ నాట్ సమ్ కన్వర్ట్ హియర్. మై యాన్సెస్టర్స్ stood strong against all odds and atrocities. You are a Indian first and then Muslim, Hindu, Christian. So show some loyalty to the country that protects you and your family. Stand with your nation. Don't shamelessly say hum Irani hai, India mein బాస్ రహతే హై అని చెప్పేసి ఆమె ఒక పోస్ట్ పెట్టారు. దేనికి పెట్టారంటే ఆమె ఇక్కడ ఒక లింక్ పెట్టారు. మొహసిన్ ఖాన్ అనే అతను పెట్టినటువంటి, ఇఫ్ యూ హ్యావ్ ప్రాబ్లమ్ విత్ ఇండియన్ ముస్లిం దెన్ గో టు యువర్ ఫాదర్ ల్యాండ్ ఇజ్రాయెల్ అని చెప్పి అతను ఒక పోస్ట్ పెట్టాడు. అంటే ఏంటి? ఇండియన్ ముస్లిమ్స్తో మీకు ప్రాబ్లం అయితే మీ పితృభూమి ఇజ్రాయెల్కి వెళ్ళిపోండి అని చెప్పేసి ఈ మొహసిన్ ఖాన్ అనే అతను పెట్టాడు. దానికి ఆమె స్పందించారనమాట. ఇది నా కంట్రీ, సో నేను ఇక్కడ కన్వర్ట్ని కాదు అని ఆమె చెప్తున్నారు. అంటే మత మార్పిడి గురించి కూడా ఆమె మాట్లాడారు. సో ఇక్కడ నా పూర్వీకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బలంగా అన్ని అడ్డంకుల్ని, అలాగే ఏదైతే అట్రాసిటీస్, సో తమ మీద ఏవైతే బలత్కారాలు చేశారో వాటన్నిటినీ తట్టుకొని నిలబడ్డ వాళ్ళు మా పూర్వీకులు. సో కాబట్టి మీరు కూడా మొదట భారతీయులు, ఆ తర్వాతే ముస్లిం అయినా, హిందూ అయినా, క్రిస్టియన్ అయినా అని చెప్పి ఆమె మతాలకి అతీతంగా మనం అందరం కూడా భారతీయులం అనే విషయాన్ని ఆమె బల్లగుద్ది చెప్తూ ఉంది. కాబట్టి ఈ దేశం పట్ల కొంత గౌరవభావంతో మెలగండి అని చెప్పేసి చెప్తోంది. అదే మిమ్మల్ని రక్షిస్తుంది, సురక్షితంగా మిమ్మల్ని, మీ కుటుంబాన్ని కూడా క్షేమంగా ఉంచుతుంది. అందువల్ల మీ దేశం వైపు నిలబడండి, అంతేగాని మేము ఇరానీలం అని చెప్పేసి సిగ్గు లేకుండా అట్లా చెప్పవాకండి. సో ఏదో ఇక్కడ ఉంటున్నామని చెప్పేసి అట్లా చెప్పవాకండి అని చెప్పేసి ఆమె చాలా బలంగా చెప్తూ ఉన్నారు. సో ఈ సందర్భంగా తనకి వచ్చినటువంటి కామెంట్ల మీద కూడా ఆమె పెడుతూ ఉన్నారు. ఇక్కడ రష్మి గౌతమ్ను ఉద్దేశించి క్యా ఇండియా ఆప్కి బాప్ కా హై అని చెప్పి షేక్ అనే అతను, సో షేక్ అయ్యూబ్ అనే అతను పెట్టాడు. ఇదేమన్నా మీ నాన్నదా అని చెప్పేసి, ఏది భారతదేశం ఏమన్నా మీ నాన్నదా, మీ అయ్యదా అంటాం కదా, అట్లా మీ అయ్యదా ఈ భారతదేశం అని చెప్పేసి ఈ షేక్ అని అతను పెడితే దానికి ఇచ్చింది మేరే బాప్ కా హీ నహి, ఇది మా నాన్నది మాత్రమే కాదు, మేరీ మా కా భీ హై, నా తల్లిది కూడా ఇది, మేరే దాదా ఔర్ దాదీ కా భీ హై, మా అందరి కూడా చెప్తానమాట. అలాగే మేరే నాన్న ఔర్ మేరీ నాని కా భీ హై, మా తాత నాయనమ్మలది, మా తాత అమ్మమ్మలది కూడా, ఔర్ ఫిర్ ఉన్కే బాపు దాదా ఔర్ దాదియో కా భీ, వాళ్ళ పైన ఉన్నటువంటి తాతలు ముత్తాతలు వీళ్ళందరిది కూడా, ఔర్ ఓ భీ సాదియోసి,
సో ఇలా అంటే నా నా పూర్వీకులది, నా తాత ముత్తాతలది, మా తాతయ్యలది, మా అమ్మమ్మలది, నాయనమ్మలది, మా అమ్మది, మా నాన్నది అని చెప్పేసి ఆమె అంత బలంగా రిప్లై ఇచ్చింది తను పెట్టినటువంటి పోస్ట్‌కి. ఇది ఇప్పుడు అందు గురించే ఈరోజు రష్మీ గౌతమ్ పెట్టినటువంటి హలో దిస్ ఈజ్ మై కంట్రీ అని చెప్పేసి ఏదైతే పెట్టిందో ఇది ప్రస్తుతం వైరల్ అవుతా ఉంది ఈ పోస్టు. అంటే రష్మీ గౌతమ్‌లో కేవలం మనం చూస్తున్నటువంటి ఒక యాంగిల్ మాత్రమే కాదు. జబర్దస్త్ అనేది ఒక కామెడీ షో. కామెడీ స్కిట్స్ ప్రదర్శించేటువంటి షో. దానికి ఒక యాంకర్ కాబట్టి ఆమెకి ఆ తరహా అంటే ఆమెకు అంతకు మించినటువంటి జ్ఞానం ఉండదేమో అని చెప్పేసి భావించే వాళ్ళు ఆమె దృఢమైనటువంటి అభిప్రాయాలతోటి పెడుతున్నటువంటి పోస్టులు ఏవైతే ఉన్నాయో తన సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా, దాంతో ఆమె వ్యక్తిత్వం కూడా, ఆమె ఫిలాసఫీ కూడా ఇప్పుడు బయటికి చాలా స్పష్టంగా తెలుస్తుంది. తన నిశ్చితమైనటువంటి భారతదేశం పట్ల తన మీద తనకి నమ్మకం, అలాగే తన దేశం మీద తనకి నమ్మకం, ఈ దేశం తనని సురక్షితంగా క్షేమంగా ఉంచుతనే నమ్మకం, ఇవన్నీ కూడా ఆమెలో వ్యక్తమవుతూ ఉన్నాయి. సో ముందు మనం భారతీయులు, ఆ తర్వాత ఏ మతస్థులమైనా అని చెప్పేసి ఆమె ఏదైతే చెప్తుందో అది ఆమె ఏంటి అనే విషయాన్ని తెలియజేస్తుంది అని చెప్పేసి ఇప్పుడు అభిమానులందరూ కూడా చాలా మంది మురిసిపోతున్నారు ఆమె వ్యక్తం చేస్తున్నటువంటి బలమైనటువంటి అభిప్రాయాలకి. అలాగే ఎవరైతే ఇప్పుడు జరుగుతున్నటువంటి యుద్ధం ఉందో అది మేము ఇరానీయులం అని చెప్పేసి ఎవరైతే చెప్తూ ఉన్నారో, ఢిల్లీ వీధుల్లో కూడా చాలా మంది అలా చెప్తూ ఉన్నారు. మమ్మల్ని అక్కడికి పంపిస్తే మేము వాళ్ళ తాట తీస్తాం, వీళ్ళ తాట తీస్తాం అని చెప్పేసి ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళు ముందు భారతీయులుగా ఉండండి మీరు అని చెప్పేసి ఆమె సలహా కూడా ఇస్తుంది. మరి ఏదైతే రష్మీ గౌతమ్, సో అంతకుముందు ఆమె కొన్ని సినిమాలు చేశారు, హీరోయిన్గా కూడా 2-3 సినిమాలు చేశారు. సో అయినప్పటికీ కూడా ఆమె నటిగా కంటే కూడా ఒక యాంకర్గానే మనకు బాగా పరిచయం. మరి ఆ యాంకర్లో ఈ కోణాన్ని ఇప్పుడు మనం చాలా బలంగా చూస్తూ ఉన్నాం. ఆమె మాటలు ఇప్పుడు ఏవైతే ఉందో, ఆమె ఏమైతే చెప్తుందో అవి ఆమె అభిమానుల్లో మాత్రం చాలా ఉత్సాహాన్ని, ఆనందాన్ని కలిగిస్తూ ఉన్నాయి. మరి ఈమె అంటే బాణాల్లాంటి మాటల్ని, బాణాల్లాంటి ఏవైతే అస్త్రాల్లాగా తన లైన్స్ ఆమె రాసేవి కూడా అలాగే రాస్తూ ఉంది. చూస్తూ ఉంటే ఇందాక మనం ఏదైతే చూసామో మేరే బాప్ కా హీ నహీ మేరే మా కా బిహై అని ఇలాంటి లైన్స్ ఏవైతే ఉన్నాయో ఆమె అంత బలంగా వాటిని రాస్తుందంటే ఖచ్చితంగా ఆమె పరిణతి చెందినటువంటి ఒక మహిళగా ఆమె మాట్లాడుతుంది. ఈ దేశం పట్ల తన భావాలేమిటి వాటిని నిర్భయంగా, నిస్సంకోచంగా చెప్తుందని చెప్పేసి విఘ్నులంతా కూడా ఆమెని అభినందిస్తున్నారు, ప్రశంసిస్తున్నారు. మరి చూద్దాం రాబోయే రోజుల్లో రష్మీ గౌతమ్ ఇంకెంతగా ఎక్స్ప్లోర్ అవుతుందో, తన మనసుని అలాగే తన భావాల్ని ఇంకెంత గట్టిగా దేశం పట్ల తన అభిమానాన్ని, భక్తిని ఎలా చాటుకుంటుందో. లెట్ us wait and see.